హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ను హాట్స్పాట్ ద్వారా ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఇందులో మీ మొబైల్ డేటాను ఆన్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో పోర్టబుల్ హాట్స్పాట్ అని కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న పోర్టబుల్ హాట్స్పాట్ని ఈ విధంగా ఆన్ చేయండి. ఇప్పుడు సెటప్ పోర్టబుల్ హాట్స్పాట్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో నెట్వర్క్ నేమ్లో రెడ్మీ నోట్ 11C అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మోడల్ అది. దీని కింద పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఐ సింబల్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీ హాట్స్పాట్ కి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ కనిపిస్తుంది. ఈ పాస్వర్డ్ ని ల్యాప్టాప్ లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పైన కనిపిస్తున్న టిక్ మార్క్ పై ట్యాప్ చేయండి. పోర్టబుల్ హాట్స్పాట్ ని ఆన్ లో ఉంచండి. మీ స్మార్ట్ ఫోన్ ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో టాస్క్ బార్ లో రైట్ సైడ్ ఉన్న నెట్వర్క్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో వైఫై సింబల్ పక్కన కనిపిస్తున్న నెక్స్ట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వైఫై ఈజ్ ఆఫ్ అని చూపిస్తుంది. రైట్ సైడ్ లో కనిపిస్తున్న ఐకాన్ పై క్లిక్ చేసి వైఫై ఆన్ చేయండి. ఆన్ చేసిన వెంటనే మీకు అవైలబుల్లో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మన స్మార్ట్ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ను కనెక్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న రెడ్మీ నోట్ 11C అని కనిపిస్తున్న దానిపై క్లిక్ చేయండి. కనెక్ట్ పై క్లిక్ చేయండి. ఎంటర్ ది నెట్వర్క్ సెక్యూరిటీ కీ అని చూపిస్తుంది. ఇందులో వీడియో స్టార్టింగ్లో గుర్తుపెట్టుకోమని చెప్పిన మీ హాట్స్పాట్ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఏదో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇందులో యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్ హోమ్ పై క్లిక్ చేసి యూట్యూబ్ని ఓపెన్ చేశాను. ఈ విధంగా మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ను హాట్స్పాట్ ద్వారా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైఫైని కనుక మీరు ల్యాప్టాప్లో డిస్కనెక్ట్ చేయాలి అనుకుంటే ల్యాప్టాప్లో టాస్క్ బార్లో ఉన్న నెట్వర్క్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బ్లూ కలర్లో హైలైట్ అయి కనిపిస్తున్న వైఫై సింబల్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా వైఫై డిస్కనెక్ట్ అవుతుంది. ల్యాప్టాప్ ట్యుటోరియల్స్ పార్ట్ 18 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.